తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మన తెలంగాణలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం డబ్బులలో మూడో విడతకు సంబంధించినటువంటి పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఈ జిల్లాలలో యాసంగి రైతు భరోసా మూడో విడతకు సంబంధించినటువంటి నిధులను రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులు కానీ సన్న చిన్నకారు రైతులు కానీ ఉన్నటువంటి వివిధ రకమైన రైతులకు రేపు ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు రేపు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది ఎప్పటి నుంచి పంపిణీనున్నారు, డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఏంటిదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకి దాదాపు రేపు వచ్చేసి ఈ జిల్లాలలో డబ్బులను విడుదల చేస్తూ 5,000 ఏదైతే 506 కోట్ల రూపాయలనైతే డబ్బులనైతే పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇప్పటి వరకు 2 విడతల్లో మనకి దాదాపు 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలను డబ్బులను పూర్తి స్థాయిలో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక మూడో విడత కింద 27 లక్షల మంది రైతులకు ఈ రైతు భరోసా డబ్బులను దాదాపు 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలనైతే జమ చేయాల్సిందిగానైతే ఉంది. ఇక రేపటి నుంచి మన తెలంగాణలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలు, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేసి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మూడో విడత కింద 36,000 రూపాయల నుంచి మనకి దాదాపు డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు భారీ ఎత్తున అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక పూర్తి వివరాల కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో అంతేకాకుండా బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే ఉంచుకోండి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులందరికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు, ఇటు రైతు సోదరులకు అందరికీ మూడో విడత రైతు భరోసా డబ్బుల్ని జమ చేస్తున్నామని ఏదైతే మొన్ననైతే తెలపడం అయితే జరిగింది. చెప్పినట్టు విధంగానే రేపు మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని రైతుల ఖాతాలలో ఎవరికైతే మూడో విడత వరకు రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు జమ కాలేదో పంపిణీ చేసినప్పటికీ సో అలాంటి వారందరి ఖాతాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే పీఎం సమ్మాన్ నిధి పథకం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద 2,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే 6,000 రూపాయలు మొత్తం 8,000 రూపాయలనైతే మన రైతుల ఖాతాల్లోకి డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నారు. ఇక ఏదైతే ఆర్థిక సంవత్సరంలో 2 విడతల్లో 12,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 3 విడతల్లో 6,000 రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి, అవి 12,000, ఇవి చూసుకున్నట్లయితే 6,000, మొత్తం 18,000 రూపాయల నిధులైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి నిధులనైతే జమ చేయబోతున్నట్లు ఇక్కడ వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. ఇక ఈ జూన్ నెల చివరి ఆఖరిలోపు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, 8,000 రూపాయలు మూడో విడత కింద 23వ విడత కింద డబ్బులను అయితే రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గాయస్.